టైమ్ లూప్ ఈ కాన్సెప్ట్ మీద హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని మూవీస్ మాత్రం ఆడియన్స్ని కూడా ఆ టైమ్ లూప్లోకి తీసుకెళ్ళిపోయి బుర్రా గిర్రును తిరిగేలా చేశాయి. అలాంటి మైండ్ బెండింగ్ సినిమాల్లో ట్రయాంగిల్ మూవీ కూడా ఒకటి. ఇందులో క్లైమాక్స్ కొంచెం డివైడింగ్గా ఉండడం వల్లేమో ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. కానీ ఈ ట్రయాంగిల్ మూవీ మాత్రం టైమ్ లూప్ అనే థీమ్లో తప్పకుండా ట్రై చేయాల్సిన సినిమా. సో ఫిల్మ్ లవర్స్, ఈ అండర్ రేటెడ్ మైండ్ బెండింగ్ మూవీ కథని, ఆ కథ వెనుకుండే ఫిలాసఫీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా సినిమా చూడని వారికి స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ స్టోరీ ఆఫ్ ట్రయాంగిల్. సినిమాలోని ఫస్ట్ సీన్లో ఒక తల్లి తన కొడుకుని పట్టుకుని ఏడుస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ తల్లి పేరు జెస్, కొడుకు పేరు టామీ. ఇది కేవలం ఒక పీడకల, భయపడొద్దు అని కొడుకుని సముదాయిస్తూ ఉంటుంది. కట్ చేస్తే సినిమా టైటిల్ ట్రయాంగిల్. ఈ కథలోని బిగ్గెస్ట్ స్పాయిలర్ ఏంటంటే, ట్రయాంగిల్ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి జెస్ ఒక టైం లూప్లో స్టక్ అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్సే మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ టైమ్ లైన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇకపోతే బేసిక్ కథ గురించి మాట్లాడుకోవాలంటే, జెస్ అనే ఒక సింగిల్ మదర్ తన ఆటిస్టిక్ కొడుకు టామీని చూసుకుంటూ లైఫ్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ అయిన గ్రెగ్ ఈ జెస్ని సైలింగ్ ట్రిప్కి ఇన్వైట్ చేస్తాడు. ఈ సైలింగ్ ట్రిప్లో గ్రెగ్తో పాటు తన ఫ్రెండ్స్ అయిన కపుల్ శాలీ అండ్ డౌనీ కూడా వస్తారు. వాళ్ళతో పాటే మరో ఫ్రెండ్ హెదర్ కూడా జాయిన్ అవుతుంది. గ్రెగ్తో పాటు బోట్ మీద హెల్ప్ చేసే ఫ్రెండ్ విక్టర్ కూడా జాయిన్ అవుతాడు. సో ఇలా మొత్తం 6 కలిసి బోట్ మీద సముద్రంలో సైలింగ్ ట్రిప్కి వెళ్తారు. వీళ్ళందరిలోనూ జెస్సే కొంచెం యాంగ్షియస్గా, బాధగా కనిపిస్తుంది. ఇక షిప్ ఓనర్ అయిన గ్రెగ్ ఏమో జెస్కి దగ్గర అవుదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క తన ఫ్రెండ్ శాలీ హెదర్ని, గ్రెగ్ని కలపాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇలా ఈ 6 షిప్లో షాంపెయిన్ తాగుతూ రిలాక్స్ అవుతారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా సముద్రంలో గాలి ఆగిపోతుంది. అసలు ఏమై ఉంటుందా అని చూస్తే ఒక పెద్ద ఉప్పెన వచ్చి వీళ్ళ పడవని ముంచేస్తుంది. అందరూ తప్పించుకుంటారు, కానీ హెదర్ మాత్రం నీటిలో మునిగి చనిపోతుంది. తిరగబడిన బోట్ మీద నిలబడి మిగిలిన 5 సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా ఒక షిప్ వాళ్ళ వైపు వచ్చి సాయం చేస్తుంది. జెస్, గ్రెగ్, శాలీ, డౌనీ అండ్ విక్టర్ ఈ 5 ఆ షిప్ లోపలికి వెళ్ళి ప్రాణాలని కాపాడుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ పాతకాలం నాటి పెద్ద షిప్లో కనీసం ఒక్క మనిషి కూడా వీళ్ళకి కనిపించడు. అసలు ఈ షిప్ ఎక్కడి నుండి వచ్చింది, షిప్లో ఎవరెవరు ఉన్నారో వెతకడం మొదలు పెడతారు. కానీ 5 వరుసగా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళని ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేదే సినిమాలోని అతిపెద్ద ట్విస్ట్. ఈ 5 ప్రాణాలు కాపాడడానికి మెయిన్ క్యారెక్టర్ అయిన జెస్ ట్రై చేయడం, ఆ ప్రయత్నంలో డిఫరెంట్ టైమ్ లైన్స్లోకి వెళ్ళడం మిగిలిన కథ. ఇప్పుడు కథలోని కన్ఫ్యూజింగ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ద టైమ్ లూప్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ సినిమా చూసిన తర్వాత స్టోరీ ఒక రిపీటెడ్ టైమ్ లూప్లో జరుగుతుందని అందరికీ అర్థమవుతుంది. కానీ అసలు ఈ టైమ్ లూప్స్ వెనుకుండే లాజిక్ ఏంటో తెలియాలంటే మూవీ తీసిన డైరెక్టర్ క్రిస్టోఫర్ స్మిత్ మాటల్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటాడంటే, ట్రయాంగిల్ కథని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇది బెర్ముడా ట్రయాంగిల్ లాంటి సూపర్ న్యాచురల్ స్టోరీ అయి ఉండొచ్చు. రెండోది, జెస్కి మెంటల్ బ్రేక్ డౌన్ జరిగి తన మైండ్లోనే దీన్ని ఊహించుకుని ఉండొచ్చు. లేదా మూడోది, కార్ యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి జెస్ కోమాలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా ఆడియన్స్ ఈ స్టోరీని మల్టిపుల్ వేస్లో అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి మల్టిపుల్ వర్షన్స్లో ఒక వర్షన్ని ఇప్పుడు చెప్తాను. ముందుగా సినిమాలో సముద్రంలో పడవ మీద ట్రిప్కి వెళ్ళే క్యారెక్టర్స్ అందరికీ నెంబరింగ్ ఇద్దాం. అంటే ఏం లేదు, టైమ్ లూప్లో కొంచెం క్లారిటీ కోసం ఫస్ట్ ట్రిప్కి వెళ్ళే వారందరినీ గ్రూప్ 3 అని అనుకుందాం. నెంబర్ 1తో కాకుండా ఇలా 3తో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది టైమ్ లూప్ సినిమా. అంటే కంటిన్యూస్గా ఒక రిపీటెడ్ లూప్లో జరుగుతుంది. ఆడియన్స్గా మనకి ముందు చూపించేది 3వ లూప్ని. సో ముందుగా పడవ మీద ట్రిప్కి వెళ్ళేది జెస్ 3, గ్రెగ్ 3, విక్టర్ 3, డౌనీ 3, శాలీ 3 అండ్ హెదర్ 3. లాస్ట్ పర్సన్ చనిపోతుంది కాబట్టి ఈమెతో ఎక్కువ పని లేదు. సో ఎప్పుడైతే వీళ్ళ బోట్ పాడైపోయి హెల్ప్ కోసం వెయిట్ చేస్తారో అప్పుడు ఒక పెద్ద ఓడ కనిపిస్తుంది. ఈ ఓడ మీద ఎవరో ఉండడం చూసి వెంటనే వాళ్ళ పడవని వదిలేసి ఓడ మీదకి షిఫ్ట్ అయిపోతారు. ఈ ఓడ లోపల ఎవరైనా ఉన్నారేమో వెతుకుతారు. ఇక్కడ జెస్ 3కి ఒక డేజావూ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆ షిప్లో ఉన్న కారిడార్స్ని ఆల్రెడీ ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తుంది. అలాగే తన ఇంటి కీస్ కూడా కనిపిస్తాయి. ఎవరో తనని ఫాలో అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ నిజానికి షిప్లో ఉన్నది ప్రీవియస్ టైం లూప్ నుండి వచ్చిన జెస్ 2 అండ్ జెస్ 1.
అది ఎలాగో తెలియాలంటే ఈ టైం లూప్స్ మధ్యలో ఉండే కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ని మనం గమనించాలి. షిప్ మీదకి వచ్చిన తర్వాత ఈ గ్రూప్ అంతా డైనింగ్ రూమ్లో అసెంబుల్ అవుతారు. ఇక్కడే జస్త్రి పక్కనే ఎవరో పరిగెట్టడం చూస్తుంది. ఆ పర్సన్ ఎవరో వెతకడానికి విక్టర్ 3 వెళ్తాడు. ఇంతలో జస్త్రి అండ్ గ్రెగ్ 3 వీళ్ళిద్దరూ కలిసి ఎవరైనా ఉన్నారేమో చూడడానికి వెళ్తారు. అలా వెతుకుతున్నప్పుడు ఒక రూమ్లో అద్దం మీద గో టు థియేటర్ అని బ్లడ్తో రాసుంటుంది. టైం లూప్స్ మధ్య ఇది ఒక కనెక్టింగ్ పాయింట్. వెంటనే జస్త్రి భయపడి షిప్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ గ్రెగ్ 3 థియేటర్కి వెళ్ళి చూద్దాం అంటాడు. అప్పుడే గ్రెగ్ 3 అండ్ జస్త్రి వీళ్ళిద్దరూ విడిపోతారు. జస్త్రి ఏమో డైనింగ్ రూమ్కి వచ్చి చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. సడన్గా విక్టర్ 3 తలకి గాయం అవడంతో డైనింగ్ రూమ్ లోపలికి వస్తాడు. నువ్వే చంపేశావు నన్ను అని జస్త్రితో ఫైట్ చేస్తాడు. ఆ గొడవలో జస్త్రి నిజంగానే విక్టర్ 3ని చంపేస్తుంది. విక్టర్ 3 చావు కూడా టైం లూప్స్ మధ్యలో మరో కనెక్టింగ్ పాయింట్. తర్వాత జస్త్రి గన్ బుల్లెట్ సౌండ్ విని థియేటర్ రూమ్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ గ్రెగ్ 3 చనిపోయి ఉంటాడు. ఆ రూమ్లో ఉన్న శాలీ 3, డౌనీ 3 ఈ జస్త్రిని గ్రెగ్ని ఎందుకు చంపావని నిలదీస్తారు. జస్త్రికి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంతలో మొహానికి మాస్క్ వేసుకున్న కిల్లర్ డౌనీ 3 అండ్ శాలీ 3 వీళ్ళిద్దరిని చంపేస్తుంది. సో ఇక్కడ 5గురిలో చివరికి మిగిలింది జస్త్రి ఒక్కటే. ఈ మాస్క్ వేసుకున్న కిల్లర్ వెనకాల పరిగెట్టి తనతో ఫైట్ చేస్తుంది. ఓడ మీద నుండి కిందకు పడిపోయేటప్పుడు ఆ కిల్లర్ అందరినీ చంపే ఎవరిని వదలకు, అప్పుడే ఇక్కడి నుండి బయటపడగలుగుతావు అని చెప్పి నీటిలో పడిపోతుంది. దీని తర్వాత కొత్త టైం లూప్ నుండి మళ్ళీ 5గురు పాడైపోయిన బోట్ మీద నిల్చొని సాయం కోసం అరుస్తూ ఉంటారు. వీళ్ళని మనం గ్రూప్ 4 అనుకుందాం. ట్రయాంగిల్ సినిమాలో టైం లూప్స్కి సంబంధించి 2 ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. అవేంటంటే ఏదైనా ఒక కొత్త టైం లూప్ స్టార్ట్ అవ్వాలంటే జస్ తప్ప మిగిలిన 4 చనిపోవాలి. ఎప్పుడైతే గ్రెగ్, విక్టర్, శాలీ అండ్ డౌనీ ఈ 4 చనిపోతారో వెంటనే మరో టైం లూప్ స్టార్ట్ అవుతుంది. ఇలా కొత్త టైం లూప్ మొదలయ్యేది తిరగబడిన బోట్ మీద నిల్చుని సాయం అడిగే దగ్గర నుండి. సో 4వ గ్రూప్ కూడా ఓడ మీద జస్త్రిని చూసి సాయం కోసం చేతులు ఊపుతూ ఉంటారు. అంటే సినిమా మొదట్లో 3వ గ్రూప్ బోట్ మీద నుండి చూసింది సెకండ్ టైం లూప్లో ఉన్న జస్ 2ని. ఆ జస్ 2నే ఈ థర్డ్ గ్రూప్లో ఉన్న 4గురిని చంపేస్తుంది. ఈ లూప్ కూడా ఎండ్ అవ్వాలంటే ఇప్పుడు జస్ 3 గ్రూప్ 4ని చంపాలి. లీనియర్గా స్ట్రైట్గా మనం సినిమాని చూసేటప్పుడు ఫస్ట్ బోట్ మీద చూసే 5గురిని గ్రూప్ 3 అని పిలవడానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే అంతకు ముందే ఆల్రెడీ సెకండ్ గ్రూప్ వచ్చి చనిపోయి ఉన్నారు. జస్ 3 వీళ్ళ మీద అటాక్ చేసింది. అందుకే 3 అనే నెంబర్తో స్టార్ట్ చేసాం. అలాగే కేవలం 1, 2, 3, 4, 5 అని కాకుండా షిప్ మీద చాలా టైం లూప్స్ నుండి ఆల్రెడీ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే మనం చూస్తే షిప్ డెక్ మీద శాలీ డెడ్ బాడీస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే సినిమాలో మరో టైం లూప్ స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 4 షిప్ మీదకి వచ్చి సేమ్ గ్రూప్ 3 ఎలా అయితే వెతుకుతారో అలాగే లోపలికి తిరుగుతూ ఉంటారు. సేమ్ అదే సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ ఇంతకుముందు టైం లూప్లో బతికి ఉన్న జస్ 3 ఈ 4th గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటుంది. సేమ్ ముందులాగే విక్టర్ 4 షిప్లో ఎవరో ఉన్నారని చూడడానికి వెళ్తాడు. ఇక్కడే అసలు విక్టర్ తలకి దెబ్బ ఎలా తగిలిందో రివీల్ అవుతుంది. ఇంతకుముందు టైం లూప్ నుండి వచ్చిన జస్ 3 విక్టర్కి జరిగిందంతా చెప్తుంది. కానీ విక్టర్ 4 జస్ 3కి పిచ్చి పట్టిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతాడు. సరిగ్గా అప్పుడే జస్ 3 తోయడం వల్ల గోడకుండే మేకు తలకి తగిలి విక్టర్ 4కి గాయమవుతుంది. వెంటనే భయపడి జస్ 3 అక్కడి నుండి పారిపోతుంది. అందుకే మీరు గమనిస్తే గనక ఇంతకు ముందు టైం లూప్స్లో విక్టర్ 3 జస్ 3 దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే నా తలకి గాయం చేసావు అని అడుగుతాడు. తర్వాత జస్ 3 ఒక రూమ్లో షార్ట్ గన్స్ని, బుల్లెట్స్ని చూసి నేల మీద ఉండే పేపర్స్ని గమనిస్తుంది. వాటిలో తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుంటుంది కిల్ ఎవ్రీవన్ హూ బోర్డ్స్ అని. అంటే ఆ ఓడ మీదకు వచ్చిన అందరినీ చంపేయి అని. అలాగే తన మెడలో లాకెట్ జారి కింద బంకర్లో పడుతుంది. అందులో అలాంటి లాకెట్స్ చాలా ఉంటాయి. అంటే ఇంతకు ముందు చాలా టైం లూప్స్లో సేమ్ ఇదే సీన్ జరిగింది. వెంటనే జస్ 3 అక్కడి నుండి వెళ్ళి గ్రూప్ 4ని కాపాడదామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ట్రై చేసినా కానీ ఆ 4 చనిపోకుండా ఆపడం సాధ్యం కాదు. ఈ 4 చనిపోయిన తర్వాత టైం లూప్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఇదే సినిమాలోని సెకండ్ హాఫ్లో జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టైం లూప్లో అయినా సరే 5 గ్రూప్ షిప్ మీదకి వెళ్ళినప్పుడు
అక్కడ మొత్తం ముగ్గురు జస్లు ఉంటారు. సపోజ్ మొదటి లూప్నే తీసుకుంటే జస్ 3 తన గ్రూప్తో షిప్ మీదకు వెళ్తుంది. ఆల్రెడీ షిప్ మీద జస్ 3 అండ్ జస్ 1 ఇద్దరు మాస్క్ పెట్టుకుని ఉంటారు. ఒకరి తలకి గాయమవుతుంది, మరొకరి తల మామూలుగా ఉంటుంది. అలాగే మరో టైం లూప్నే తీసుకుంటే థర్డ్ గ్రూప్లో అందరూ చనిపోయిన తర్వాత మిగిలిన జస్ 3, కొత్త గ్రూప్ నుండి జస్ 4, ఇంతకు ముందు లూప్ నుండి వచ్చి థర్డ్ గ్రూప్లో అందరినీ చంపిన జస్ 1, ఈ ముగ్గురు ఉంటారు. ఇదంతా చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ రెండోసారి కనుక సినిమాని చూస్తే మీకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం షిప్ మీద ముగ్గురు జస్లు ఉంటారన్న విషయం అర్థమవుతుంది. అలాగే షిప్లో ఉండే డెడ్ బాడీస్ని బట్టి ఈ టైం లూప్స్ చాలాసార్లు రిపీట్ అవుతున్నాయని కూడా అర్థమవుతుంది. నిజానికైతే ఈ ట్రయాంగిల్ సినిమాలో టైం లూప్స్ కంటే ఇలా నెవర్ ఎండింగ్ ఇన్ఫినిటీ మోడల్లో కథని చెప్పడానికి బ్యాక్ స్టోరీ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. సో సినిమాలోని లాస్ట్ పార్ట్ ట్రయాంగిల్ క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్డ్, ఎండింగ్ ఈజ్ బిగినింగ్, మొత్తం 3 సార్లు టైం లూప్స్ రిపీట్ అయిన తర్వాత ఈ సినిమా క్లైమాక్స్లో ఏమవుతుందంటే మొహానికి ముసుగేసుకున్న జస్ మరో జస్తో ఫైట్ చేస్తూ సముద్రంలో పడిపోతుంది. అలా తేలుకుంటూ ఒడ్డుకు చేరుకుని స్పృహ తప్పి పడిపోతుంది. కాన్షియస్లోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చి తన కొడుకు కోసం ఇంటికి వెళ్తుంది. ఇదే సినిమా స్టార్టింగ్లో మనకు కనిపించే సీన్. అక్కడ ఇంట్లో తన కొడుకుని తన మరో వర్షన్ కొట్టడం చూసి చంపేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఇద్దరు జస్లు ఉంటారు. మేబీ ఈ జస్ కూడా మరో టైం లూప్ నుండి వచ్చుండొచ్చు. సో చంపేసిన తర్వాత తన కొడుకుని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. ఇదే సినిమా టైటిల్ పడే ముందొచ్చే సీన్. డెడ్ బాడీని బ్యాగ్లో పెట్టి కార్లో తన కొడుకుతో కలిసి బయటికి వెళ్తుంది. కానీ దారిలో యాక్సిడెంట్ అవడం వల్ల తన కొడుకు చనిపోతాడు. ఇక్కడ కూడా రిపీటెడ్ లూప్స్కి సింబాలిక్గా డెడ్ బర్డ్స్ మనకు కనిపిస్తాయి. ఇలా చనిపోయిన కొడుకును చూసుకుంటున్నప్పుడు జస్ వెనకాలే ఒక డ్రైవర్ వచ్చి చనిపోయిన కొడుకు తిరిగి రాడు, నిన్ను కావలసిన చోటుకి తీసుకెళ్తాను అని అంటాడు. చివరిగా మళ్ళీ హార్బర్కి వెళ్ళి గ్రెగ్ని కలిసి మళ్ళీ ఆ బోట్ ట్రిప్కి వెళ్ళడంతో సినిమా ఎండ్ అవుతుంది. అంటే మళ్ళీ సేమ్ అదే లూప్ రిపీట్ అవుతుంది అనుకోవాలి. బేసిక్గా ఇలా ఒకే ఇన్సిడెంట్ ఒకే క్యారెక్టర్తో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవడానికి ఫిలసాఫికల్ రీజన్ ఏంటంటే ఎటర్నల్ పనిష్మెంట్, అంటే చేసిన తప్పుకి మళ్ళీ మళ్ళీ శిక్ష అనుభవించటం. సినిమాలో ఈ ఫిలాసఫీని చాలా చోట్ల హిడెన్ డీటెయిల్స్ లాగా చూపించారు. సపోజ్ మీరు గమనిస్తే కనుక షిప్ లోపలికి వచ్చిన తర్వాత ఒక సీన్లో సిసిఫస్ అండ్ ఎయులస్ అనే స్టోరీ గురించి మాట్లాడుకుంటారు. ఈ కథ ట్రయాంగిల్ సినిమా సోల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బేసిక్గా ఇది గ్రీక్ మైథాలజీకి సంబంధించిన కథ. ఎయోలస్ అండ్ సిసిఫస్ పేర్లు సినిమాలో 2 చోట్ల మనకు వినిపిస్తాయి. ఇందులో షిప్ పేరు కూడా ఎయులస్సే. ఇక దీని వెనకుండే కథ ఏంటంటే ఎయులస్ అనే ఒక రాజు కొడుకు సిసిఫస్. ఈ సిసిఫస్ చావుకి ఒక ప్రామిస్ ఇస్తాడు, కానీ ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోతాడు. సో చావు సిసిఫస్కి ఒక టాస్క్ ఇస్తుంది. ఒక బండరాయిని కొండపైకి తీసుకెళ్ళాలి. కానీ కష్టపడి కింద నుండి పైకి రీచ్ అయ్యేసరికి ఆ రాయి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ రాయిని పైకి తీసుకెళ్తాడు, కానీ మళ్ళీ వెంటనే అది కింద పడిపోతుంది. ఇలా ఒక నెవర్ ఎండింగ్ లూప్ లాగా సిసిఫస్ కష్టపడుతూనే ఉంటాడు. ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ సినిమాలో కూడా జరిగేది ఇదే. గ్రీక్ మైథాలజీలో సిసిఫస్కి పడిన శిక్షే ట్రయాంగిల్ సినిమాల్లో జస్కి అప్లై అవుతుంది. సినిమాని బట్టి చూస్తే బేసిక్గా ఈ జస్ అనే క్యారెక్టర్ ఒక అబ్యూజివ్ మదర్. తన కొడుకుని కొడుతూ సరిగ్గా చూసుకోకుండా బాధ పెడుతూ ఉంటుంది. సో దీనికే తగిన శిక్షని అనుభవిస్తుంది. ఇన్ఫినిటీ టైం లూప్లో తిరుగుతూ తన కొడుకుని కాపాడుకోలేకపోయినందుకు మళ్ళీ చేసిన తప్పునే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా ఈ ఇన్ఫినిటీ లూప్ని జస్కి పడిన శిక్ష అనుకోవాలి. అందుకే లూప్ని బ్రేక్ చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ తిరిగి అదే స్టేజ్లోకి వస్తుంది. అందుకే మీరు గమనిస్తే క్లైమాక్స్లో యాక్సిడెంట్ వల్ల తన కొడుకు చనిపోయినప్పుడు జస్ మళ్ళీ తిరిగి బోట్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళడానికి ఒక డ్రైవర్ హెల్ప్ చేస్తాడు. ఈ డ్రైవరే గ్రీక్ మైథాలజీలోని డెత్కి సింబల్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చివర్లో పోర్టు దగ్గర దింపి మళ్ళీ తిరిగి వస్తావా అని అడుగుతాడు. జస్ మళ్ళీ తిరిగి వస్తాను అని మాటిస్తుంది, కానీ ఆ మాటని నిలబెట్టుకోలేకపోతుంది. సో ఇందాక మాట్లాడుకున్నట్టు గ్రీక్ మైథాలజీ స్టోరీ లాగే నెవర్ ఎండింగ్ సైకిల్లో స్టక్ అయిపోయి ఉంటుంది. ట్రయాంగిల్ సినిమాలో జస్ జర్నీని ఫాలో అవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఎయులస్ అండ్ సిసిఫస్ కథని బట్టి చూస్తే జస్ టైం లూప్ ఒక సింబాలిక్ మీనింగ్ని చూపిస్తుంది. అలాగే తన కొడుకుని కొట్టి బాధపెడుతుంది కాబట్టి జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్ థీమ్ లైఫ్ లాంగ్ పనిష్మెంట్.
నిజానికి సినిమాలో టైం లూప్ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయిందో ఎవ్వరికీ తెలియదు. అలాగే కథలో ఎన్ని టైం లూప్స్ జరిగాయి అనేదానికి క్లారిటీ లేదు. షిప్ మీద శాలీ డెడ్ బాడీస్ చాలా కనిపిస్తాయి. అలా చూస్తే అట్లీస్ట్ ఒక 20 నుండి 30 టైం లూప్స్ జరుగుండాలి. అంతకంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. అలాగే చనిపోయిన సీగల్ పక్షిని పడేసినప్పుడు కూడా చాలా పక్షుల డెడ్ బాడీస్ అక్కడ కనిపిస్తాయి. ఇది ఒక ఆన్సర్ లేని క్వశ్చన్. అంతేకాకుండా ఈ సీగల్ బర్డ్ కూడా గ్రీక్ మైథాలజీకి ఒక సింబల్ లాగా పనిచేస్తుంది. ఇక మనం జస్ట్ తన కొడుకును కలుసుకోవడానికి లూప్ నుండి బయటపడాలి అనుకుంటాం, కానీ నిజానికి తన కొడుకుని చంపుకునేది జస్ట్ బిహేవియరే. సో ఇదే నెవర్ ఎండింగ్ సఫరింగ్. ఈ ట్రయాంగిల్ ఒక 1.5 గంటల పాటు మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక డీసెంట్ స్లాషర్ కమ్ హారర్ మూవీ. టైం ట్రావెల్, టైం లూప్ ఈ కాన్సెప్ట్స్ని కొంచెం క్లవర్గా ప్రజెంట్ చేసే సినిమా. సో ఫిల్మ్ లవర్స్, మీకు గనక కాసేపు బ్రెయిన్ బెండింగ్ మజా కావాలి అనుకుంటే ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.